మనం సినిమాల్లో చూసే కొన్ని దృశ్యాలు కేవలం కల్పన అనుకుంటాం. కాని కల్కి 2898 ఏది సినిమాలో అశ్వత్థామ ఒక పాత శివాలయంలో శివుడికోసం వేచి చూస్తూ ఉంటాడు. సరిగ్గా అలాంటి ఆలయమే మన ఆంధ్రప్రదేశ్లో, అది నెల్లూరు జిల్లాలో ఇసుక పొరల కింద 100 ఏళ్లపాటు దాగి ఉందంటే మీరు నమ్ముతారా? అసలు ఆ ఆలయం ఇసుకలోకి ఎలా వెళ్ళింది? ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడు. ఒకప్పుడు ఇక్కడ పెన్నా నది పరవళ్లు తొక్కేది. 1850లో వచ్చిన పెనుతుపాను, పెన్నా నది ఉప్పిన కారణంగా ఈ నాగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా ఇసుకలో పూడుకుపోయింది. కాలక్రమేణా మనుషులు ఆ ఆలయాన్ని మర్చిపోయారు. అక్కడ ఒక గుడి ఉందనే విషయం కేవలం కథలుగానే మిగిలిపోయింది. కాని 2020లో ఆ గ్రామానికి చెందిన యువకులు తమ పూర్వీకుల మాటలను నమ్మి ఒక సాహసానికి పూనుకున్నారు. జేసీబీలతో తవ్వకాలు మొదలుపెట్టారు. అడుగు అడుగు తవ్వుతున్న కొద్దీ ఇసుకలో నుంచి ఒక్కో రాయి బయటపడటం మొదలైంది. చివరకు 100 ఏళ్ల తర్వాత శివుడి ఆలయ గోపురం సూర్యరశ్మిని తాకింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అంతకాలం భూస్థాపితమైన లోపల శివలింగం, నంది విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం. నేటికీ ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పరశురాముడు ప్రతిష్ఠించిన 101 లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ నాగేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? ఈ మిస్టరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.